శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానిస్తూ ఉంటున్నాం. దయచేసి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వంతుగా మా ఛానల్ ద్వారా అందించబడుచున్న ఈ మాటల నిమిత్తమై మరింతగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేదానికోసమై ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలామందికి కూడా ఈ మాటలను ఫార్వర్డ్ చేసి దేవుని యొక్క పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉంటారని నమ్ముచున్నాను. నేనండి ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి వచనము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, సీనాయి పర్వత శిఖరం మీద విశ్వాసికి అందించే మరో అపురూపమైనటువంటి ఆశీర్వాదము దేవుని యొక్క ఆజ్ఞలను గురించిన వివరణ. అవును, మన జీవితంలో దేవుని చిత్తాన్ని గురించిన స్పష్టమైన అవగాహన ఇక్కడ కనబడుతోంది. దేవుడు సీనాయి కొండ మీదకి మోషే భక్తుణ్ణి మానవ విజ్ఞానానికి అందనటువంటి గొప్ప రహస్యాలు ఉద్దేశించి చెప్పడానికి ఆయన పిలిచాడు. ఆయన ద్వారా అనేకమైన మాటలు బోధించాడు కూడా. అయితే దేవుడు భక్తుడు సీనాయి కొండ మీద మాట్లాడుకునేటప్పుడు ఆ సంభాషణలో మరో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దేవుని గూర్చిన ఆజ్ఞలు. అవును, సీనాయి కొండ మీద మోషేకు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞలు? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని, విగ్రహాన్ని చేసుకోకూడదు అని, దానికి సాగిలపడకూడదని, ఇవన్నీ కూడా దైవారాధన గురించినటువంటి ఆజ్ఞలు. ఇంకా వ్యభిచరించద్దు, నరహత్య చేయొద్దు అన్నటువంటివి కూడా నైతిక ప్రవర్తన గురించినటువంటి ఆజ్ఞలు. దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలకు ఈ మాటలను వివరించాడు, చెప్పమన్నాడు కూడా. వీటిని గురించి ఆలోచిస్తే ఈ ఆజ్ఞలంటే ఇహలోక జీవిత యాత్రలో విమోచింపబడిన దైవ జ్ఞానానికి మనము కూడా పాటించవలసినటువంటి నీతి సూత్రాలు కూడా అని ప్రభువారు ఈ ఆజ్ఞల ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాస యొక్క ఇహలోక జీవితానికి సంబంధించిన ప్రవర్ధన నియమావళినంతటిని కూడా దేవుడు తన విశ్వాసులకి బయలుపరిచే బోధించే దివ్యమైనటువంటి పాఠశాలవే సీనాయి పర్వతం యొక్క అనుభవం. అవును, ఈ రోజుల్లో క్రైస్తవులను పిలువబడుతున్నటువంటి అనేక మంది క్రైస్తవుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, ఇలాంటి అంశం మీద తర్జన భర్జన జరుగుతూ ఉన్నాయి. సినిమాకి వెళ్ళొద్దని, సీరియల్ చూడొద్దని, సిగరెట్ తాగొద్దని, అలాగే మందు కూడా తాగొద్దని ఎక్కడ రాసింది చెప్పండి అని తెలివి తక్కువగా వాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈరోజు. అది కూడా మన క్రైస్తవుల్లోనే ప్రియులారా. ఇది దౌర్భాగ్యమైనటువంటి స్థితి. కొంతమంది సంఘ నాయకులు కూడా ఇలాగే చలామణి అవుతున్నారు. దేవుడు ఇది కాడ ఆశించింది, నీ అంతరంగ స్వభావాన్ని మార్చుకొని దైవిక జ్ఞానంతో ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలా లేని పక్షంలో ఇప్పుడే తీర్మానం చేసుకుందాం, ప్రభు సన్నిధికి వెళ్దాం, దేవుని మందిరానికి వెళ్దాం. దేవుడు మన ద్వారా ఏం మాట్లాడతాడో ఆ మాటలను బట్టి మన జీవితాన్ని చక్కపరుచుకొని దేవుని కోసమే ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి సీనాయి కొండ మీద మీ భక్తుడైనటువంటి మోషే గారికి బోధించిన అనేకమైన మాటలు మా జీవితాన్ని మార్చుకోవడానికే అని మేము నమ్ముచున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి వారందరూ కూడా వారి జీవితంలో తెలుసో తెలియకో తప్పులు జరిగి ఉంటే దయచేసి వాటన్నిటిని తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుటకు సహాయం చేయండి. దివ్యమైన ఆలోచన ప్రకారంగా ముందుకు సాగునట్లుగా సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా ఈ వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.